నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రధానంగా జూన్ 29వ తారీఖు నాడు గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి అధ్యాపకులు జేఎన్టీహెచ్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్కి, టెక్నికల్ ఎడ్యుకేషన్కి మరియు టీఏఎఫ్ఆర్సికి, అదేవిధంగా వివిధ పత్రికా మిత్రులకు, అదేవిధంగా ఏఐసిటికి, యూజీసీకి మరియు ఉన్నత విద్యాశాఖకి, అదేవిధంగా సిఎంఓ ఆఫ్ తెలంగాణకి, పిఎంఓ ఆఫ్ ఇండియాకి వీళ్ళందరికీ కూడా లెటర్లు రాయడం జరిగింది. దాంతోపాటుగానే మన సంఘానికి కూడా ఫిర్యాదు రాయడం జరిగింది. ఫిర్యాదులో వాళ్ళు పొందుపరిచిన విషయాలు ఏంటంటే, ప్రధానంగా అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నారు. అందులో ముఖ్యంగా జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు, పర్సంటేజ్ జీతాలు ఇస్తున్నారు, దాన్ని అగ్రిమెంట్ చేయకపోతే జాబ్ నుంచి వెళ్ళిపోమంటున్నారు. అంతేకాకుండా అధ్యాపకులకి గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇంక్రిమెంట్స్ లేవు. అంతేకాకుండా ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో కూడా అమలు చేయడం లేదు అంటూ కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది ఆ ఫిర్యాదులో. దాన్ని పరిశీలించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో జేఎన్టీహెచ్ వారు, ఆ కళాశాలకు ఇన్స్పెక్షన్ చేశాం, మేము ఇన్స్పెక్షన్లో ఎలాంటి తప్పులు దొరకలేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఏ ఒక్క తప్పు కూడా ప్రూఫ్ కాలేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కళాశాలలో అని జూలై 7వ తేదీన ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది. మరి జేఎన్టీహెచ్ అధికారులు ఏ విధంగా విడుదల చేస్తారు? ఆ కళాశాలలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఆ కళాశాలలో జీతాలు సరిగ్గా ఇవ్వరు. 7వ వేతన సంఘ జీతాలు ఇస్తున్నారా? లేదు కదా. అంటే జీతాలు ఇస్తున్నట్ట లెక్క అక్కడ. మరి అక్కడ జీతాలు 7వ వేతన సంఘ జీతాలు ఇవ్వనప్పుడు జీతాలు ఇస్తున్నామని ఎట్లా చెప్తున్నారు? అంతేకాదు, కొన్ని సంవత్సరాలుగా ఆ కాలేజీలో మనీ వేసి తీసుకునేవాళ్ళు, కొన్ని రోజుల కింద ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇలా చూస్తే ఎన్నో రకాలుగా కళాశాలలో ఇబ్బందులు ఉన్నాయి. ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో ఎక్కడ అమలు ఉంది ఆ కళాశాలలో? గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో అమలే లేదు. ఇప్పుడు జీతాలు ఇవ్వడం లేదు, పర్సంటేజ్ జీతాలు ఇస్తున్నారని చెప్పేసి కాలేజీ నుంచి చాలామంది అధ్యాపకులు వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి వాటిపైన ఎందుకు స్పందించలేదు జేఎన్టీహెచ్? వాటిపైన ఎందుకు విచారణ చేయలేదు? సమగ్ర విచారణ చేయకుండా తుతు మంత్రంగా ఇన్స్పెక్షన్లు చేసి ఇవాళ అధ్యాపకుల జీవితాలతో నాటకం ఆడుతూ విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటమాడుతున్న జేఎన్టీహెచ్ మరి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తుందో వేచి చూద్దాం. అంతేకాకుండా ఇవాళ యజమాన్యం కూడా ఆలోచించాలి, మనం ఏం చేస్తున్నాం, మనం పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు వేతనాలు ఇస్తున్నామా లేదా? తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 చాప్టర్ 14 సెక్షన్ 84 ప్రకారంగా పూర్తి జీతాలు చెల్లించాలని ఉంది. లేని వేళల వారికి పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తుంది యాక్ట్. మరి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇస్తున్నారు జీతాలు? పర్సంటేజ్ జీతాలు ఎక్కడండి? ఎవరండి చెప్పింది పర్సంటేజ్ జీతాలు ఏమని చెప్పేసి? ఇక్కడ రాసింది మీకు ఏమైనా అగ్రిమెంట్ ఇచ్చారా? ఏఐసిటీ కానీ, జేఎన్టీహెచ్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ? ఒకసారి ఆలోచించుకోండి. ఒకటే తెలియజేసేది యజమాన్యానికి, ఖచ్చితంగా అధ్యాపకులను ఏ సమస్య లేకుండా వారిని మంచిగా చూసుకుంటేనే కళాశాల అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కళాశాలకు ఆ మంచి పేరుందని బయట నడుస్తున్న టాకే కాదు, వాస్తవం కూడా. మరి ఆ వాస్తవాన్ని ఇవాళ పత్రికల ద్వారా కానీ, వివిధ సోషల్ మీడియాలో కానీ వచ్చినటువంటి వార్తలు, మెయిల్స్ కానీ చూసినట్టయితే ఎంత బాధాకరం. ఆ కాలేజీకి ఆ విధంగా 1-2 సంవత్సరాలు ఈ విధంగానే చేస్తే ఖచ్చితంగా రిప్యుటేషన్ దెబ్బతినడం జరుగుతుంది. కళాశాలకు ఉన్న పేరు, ప్రతిష్టలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి గోకరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా చివరికి ఒకటే తెలియజేసేది వారికి, అధ్యాపకులకు ఏదైతే అఫిడవిట్లు రాసిచ్చారో 7వ వేతన సంఘ జీతాలు చెల్లిస్తున్నాం, ఆ జీతాలు చెల్లించడం ద్వారానే మా కాలేజీ ఫీజు ఈ విధంగా పెంచాలి అని కూడా టీఏఎఫ్ఆర్సీ ముందుకెళ్ళారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు? పే స్కేల్స్ తాత్కాలిక జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు కదా. ఒకటే తెలియజేసేది,
ఖచ్చితంగా 7వ వేతన సంఘ జీతాలను మాత్రం చెల్లించాలి. లేని పక్షంలో దీనిపైన ఫిర్యాదు చేస్తాం. మేము కూడా సంఘాన్ని ఆ లెటర్ని నోట్ చేసుకుంటూ ఆ లెటర్తో పాటు ఖచ్చితంగా జేఎన్టీయూహెచ్ కావచ్చు, ఇతర బాడీస్ కావచ్చు, వివిధ శాఖల అధికారులకు, నాయకులకు, ప్రభుత్వాలకి అందరికీ కూడా ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా కళాశాల మరి స్పందిస్తుంది అనుకుంటున్నాం. కళాశాలకు మంచి పేరుందని చెప్పేసి విషయం మాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఆ పేరును నిలుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.